సార్ ఒకసారి ఇలా చూడండి సార్ కొంచెం వెనక్కి సార్ సార్ ఒకసారి చూడండి మంగళే శివే पार्वती पदे हर हर महादेव నుంచి ఎర్రగొండలకు రైతులకు ఇబ్బంది కలిగింది సార్. రైతులు పంట పండించుకోవాలనే లేదా మాసులు ఇంటికి తొలకాలనే పొలం పొలాలు ఇవ్వాలంటే అది కూడా రోడ్డు బాలేదు. ఇక్కడ బ్రిడ్జి నగర బ్రిడ్జి మూసేసాను సార్. ఇది మూసేసినందుకు అన్ని ఇక్కడే పోతాయి. R&B ఓన్లీ R&B వర్క్స్ దాదాపుగా ఇప్పటికి 15 వర్క్లకు ఎస్సీ వర్క్స్ కింద దాదాపు 3 వర్క్స్ చేసి పెట్టాం. డిఎంఎఫ్ కింద 1 వర్క్ తీసుకున్నాం. అవి ఈ రకంగా దాదాపుగా 15 కోట్ల రూపాయలు 15 వర్క్స్ 33 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. ఆన్ గోయింగ్ ఉన్నాయి. తర్వాత ముగ్గులేని రోడ్డు దాదాపు 20 కోట్ల రూపాయలు. అది ఈ ఫ్లైఓవర్ నుంచి ఆ ఫ్లైఓవర్ వరకు అంటే బొమ్మల సత్రం ఫ్లైఓవర్ నుంచి నూనెపల్లె ఫ్లైఓవర్ వరకు దాదాపుగా అది 20 కోట్ల రూపాయలతో అది వర్క్ జరిగింది. ఇంకా కంప్లీట్ అదే. ఆడ కొంచెం సమస్య ఉంది, ఇళ్ల పట్టాల సమస్య. ఆ ఇళ్ల పట్టాల సమస్యను ఎంఆర్ఓ అడిపోయింది ఆయన. ఇప్పుడు ఆయన 3-4 రోజులు పట్టాలు చేస్తే అది కూడా మాట్లాడే కలెక్టర్, నేను కూడా చెప్పా కలెక్టర్, అది ఇమీడియట్ గా వర్క్స్ కూడా మొదలు పెట్టాలనేది. ఎందుకంటే కులుక్కుగా రావడం సెంట్రల్ లైటింగ్ రావాలా, డివైడర్ రావాలా అనేది మా కట్ట. చుట్టూ 3 రోడ్డు ఎడుతుంది కాబట్టి అటుపక్క రైల్వేలు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు పెట్టారు. మొత్తం వాళ్ళకంటే వాళ్ళు థర్డ్ ఇంకొక ఇది వస్తుందంట, డబల్ ఏది వస్తుంది అని చెప్పేవాళ్ళు. అదే వందే భారత్ కూడా వస్తుందంట. అవన్నీ చెప్పేది వాస్తవం లేదు నాకు. ఇవన్నీ వస్తున్నాయి సార్. దానికోసం నూనెపల్లి దగ్గర హరిజనవాడ దగ్గర మనం పోయినాము, అది తీసేసారు అన్ని కూడా. వాళ్ళు కూడా పట్టాలు ఇస్తామని చెప్పినాము వాళ్ళు కూడా. కాబట్టి ఎంఆర్ఓ గారు తొందరగా అజర్లీ హాస్పిటల్ ఇచ్చేస్తే వీళ్ళకి పని తగ్గుతుంది. పాపం వీళ్ళకు ఇబ్బంది ఉంది. అదేవిధంగా మనకు ఈ బ్రిడ్జ్ వచ్చారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చారు కదా, పులిమతి బ్రిడ్జి ఇక్కడ వగిపోయింది. దాదాపుగా 30-20 అదే ఎప్పుడు ఉంటుంది అది అని చెప్పాలా. అదే ఎవరు పట్టించుకోండి 15 ఏళ్ళు చెట్టు అది. కాబట్టి ఆ బ్రిడ్జి కూడా దాదాపు 7 కోట్లు 7.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చినాము. బహుశా అది కూడా అప్రూవల్ అయిపోతుంది. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం రేపు కూడా సాయంత్రం
మనం చెరువు కట్ట ఉంది కదా, దాన్ని బ్యూటిఫికేషన్ చేసి, ఎందుకంటే పాదచారు తిరుగుతున్నారు, బ్యూటిఫికేషన్ చేసి దాన్ని కూడా చేయమని, దాన్ని కూడా 60 కోట్లు 60 లక్షల రూపాయలు ఇచ్చినాం. అదే విధంగా మనం మీకు తెలుసు మళ్ళీ ఇది సినిమా థియేటర్ పక్కన శ్రీరామ థియేటర్ విశ్వనగర్, అది కనెక్టివిటీ ఉండాలని చెప్పి దానికి 4.5 కోట్లు ఇచ్చాం. ఆయన కూడా రేపే పెడతామని చెప్పినారు. కమిషనర్ గారు లేరు, కమిషనర్ గారు రేపు వస్తామన్నాడు. అది కూడా 4.5 కోట్ల రూపాయలు, అది కూడా ఆ వరకు కూడా రేపు శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ కనెక్టివిటీ రోడ్లు, ఇవన్నీ టౌన్ కు ట్రాఫిక్ తగ్గడానికి ఈ రోడ్డు ఇవన్నీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పద్మావతి నగర్ సమస్య ఉంది, మాట్లాడుతూ ఉన్నాం. ఇస్తే ఊరికి బాగుంటుంది. అన్ని ప్రైవేట్ స్థలాలే, ప్రభుత్వ స్థలాలు కాదు. వాళ్ళకి టీడీఆర్ ఇస్తామని చెప్తున్నాం. టీడీఆర్ తీసుకొని మీరు తీసుకొని మంచిది, ఎక్కడ అమ్ముకుంటారు అమ్ముకోరు. కాబట్టి మీకు రోడ్డుకి మీకు ఇస్తే అక్కడ పొలాలు కూడా మనకు మహానది పోయికి మీకు తెలుసు ఇటు శ్రీశైలం పోయి కూడా మనకు ఈజీ అయిపోతుంది అప్రోచ్. ఎందుకంటే ఇప్పుడు సెంటర్ లో తీసుకొచ్చి ఆ విగ్రహం మళ్ళీ పెట్టేసినారు వాళ్ళు. అది బండ్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా మీరే రాసినారు. 10 టన్నులది 12, 18, 20 టన్నుల అనేది తిరిగే పరిస్థితి లేదు. 4 సార్లు 5 సార్లు రిజర్వ్స్ రావాలి, పొరపాటు ఏమవుతుందని చెప్పి వాళ్ళు భయపడి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రోడ్ వస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన, దానికోసం అది కూడా మాట్లాడతాను. అది అయిపోతే కూడా బాగుంటుంది అనేది మన అభిప్రాయం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం ఇబ్బందులు చేశాం, మీ అందరూ కూడా ప్రత్యక్ష సాధ్యం. కాబట్టి అభివృద్ధి కావాలనేది మనం కోరుకుంటాము. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమం 2 సంవత్సరాలు ఏం చేశాము, డోర్ టు డోర్ క్యాన్వాస్ కూడా చేస్తా ఉన్నాం. అప్లోడ్ కూడా పెంచుతాం పార్టీ హౌస్. ఈ రోజు మీ ఊర్లో కూడా కొన్ని ఇళ్లను సందర్శించి ఇక్కడ కూడా ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా తెలుసు. ఈ రోడ్డు కూడా మీకు 0 పాయింట్ అక్కడ నందమూరి నగర్ నుంచి ఇది కోటమధ్య దాకా ఉంది. ఈ రోడ్డు 9.8 ఫిగర్ పడుతుంది. 9.8 కిలోమీటర్స్ రోడ్ ఇది. అదే ఇప్పుడు ఆ గుర్తు పడిపోయినాయి అడంతా. మళ్ళా చూసినారు మీరు వచ్చేటప్పుడు కూడా. అవి ఎక్కడ నందమూరి నగర్ దగ్గర నుంచి 0 పాయింట్ నుంచి వీటి దాకా వేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా డెవలప్మెంట్ కార్యక్రమం మొన్న మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా మనకు నైసాం ఒక 211 కోట్ల రూపాయల వర్క్ శాంక్షన్ చేసాం. అది ఎంత వాళ్ళు ఎవరు JSW చేస్తా ఉన్నారు. ఆ వర్క్స్ అని JSW చేస్తా ఉన్నారు డైరెక్ట్ గా. దాదాపుగా 160 మనకు GST పోతే దాదాపు 160 into 70 కోట్ల రూపాయల వర్క్స్ డ్రింకింగ్ వాటర్ మనకు కావాలని చెప్పి సమస్య ట్యాంక్ కూడా అడిగాం ముఖ్యమంత్రి గారికి. ఉండే సమస్య ట్యాంక్ ఎక్స్టెండ్ చేసి దాన్ని నిల్వ చేస్తే నిద్ర చుట్టుపక్కల ఏదైతే దానికి అనుకున్న ప్రాంతాలు ఏవి ఉన్నాయో, స్టేట్ బ్యాంక్ కానీ కానివ్వండి, వేరే ఫరూక్ నగర్ కానివ్వండి, ఇవన్నీ వాటర్ రీఛార్జ్ అయిపోతాయి. ఎన్జిఓస్ కానీ పై వరకు కొన్నప్పుడు కానీ కొన్ని గ్రామాలకు పూర్తిగా ఐలూరు కానీ కొట్టాల కానీ ఇవి మనకు ఇప్పుడు అది నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు అండర్ వాటర్ రీఛార్జ్ అవుతున్నాయి. లేకపోతే బోర్డు ఎన్ని ఉండేది కాదు. ఈ వర్షం వల్ల ఎన్ని వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. దేవుని దేవలో మనకి ఎవరి సీజన్లో ఇన్ఫోస్ వస్తూ ఉన్నాయి. వస్తే చాలా మంచిది. మనకు ఆ లెవెల్ రావాలా, అట్లీస్ట్ 254 రావాలి. రికార్డెడ్ 254 రావాల్స్తే మనకు కొంతవరకు మన పొలాలు రైతులు కొంచెం ఊరాట వస్తుంది. ఎందుకంటే వరి పండించుకునే రైతు అంతా వరి వేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైతే ఇంకా నీళ్ళు రాలేదు. కాబట్టి దయచేసి వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం. రాకముందు కూడా వేస్తే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత రాకపోతే వెలుగొండ జిల్లా వరకు కూడా వాళ్ళ నీళ్ళు రావాలా. కోతిరెడ్డిపాడు నుంచి వెలుగొండ వరకు నిల్వ చేసుకోవాలి. కనీసం 17-16 టీఎంసీలు. నేను అప్పుడు మనము ఆ టీఎంసీలు నిల్వ చేసుకొని వచ్చే నీళ్ళు మనము మన కేసీ కెనాల్కు, కుందుకు, చాలే నగర్కి మనం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పి మరి